మనం మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోను విశ్లేషణ చేస్తూ ఒక మాట అన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే దురదృష్టవంతుడు, ఓడితే అదృష్టవంతుడు అని. ఈరోజు ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత వారిని గురించి నేనేమన్నానో చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే వర్తిస్తుంది. ఎందుకంటే ఇది ఆయనకి ఎంత అది అమలు చేయటానికి వీలు కాని మేనిఫెస్టోను, ఇది కూడా అట్లాంటి మేనిఫెస్టోనే. ఒక రకంగా ఉమ్మడి మేనిఫెస్టో. అంటే బీజేపీ కాస్త అట్టిముట్టనట్టే ఉంది. నేను మొదటి నుంచి అది కూడా చెప్తూ ఉన్నాను. చాలా ఇష్యూస్లో క్లారిటీ లేదు. వాళ్ళు ప్రామిస్ చేసేదానికి బీజేపీ పాలసీస్కు ఎక్కడో ఒక చోట ఒక ఉమ్మడి మేనిఫెస్టో పెట్టుకొని ముందుకు పోకపోతే ఆ తర్వాత ఇబ్బంది అవుతుంది అని అన్నాను. మంచిది, ఉమ్మడి మేనిఫెస్టో కాకుండా అసలు మేనిఫెస్టోకు మేము కాస్త దూరంగా ఉన్నామన్నట్టే బిహేవ్ చేశారు. మేనిఫెస్టో బేసిక్గా టీడీపీ జనసేన మేనిఫెస్టోగానే వెళ్తూ ఉన్నది. సరే, మా మద్దతు ఉంటుందనేది అది మాట. దానిని పూర్తిగా బీజేపీ ఓనప్ చేసుకోవటం మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎటు తిరిగి ఇది అమలు చేయటానికి వీలు లేని మేనిఫెస్టో. దీనిని ఓనప్ చేసుకుంటే సెంట్రల్లో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఒక తడవ వెనక్కి వెళ్ళి కనుక అనలైజ్ చేస్తే 2014 అప్పుడు జనసేన కంటెస్ట్లో లేదనుకోండి, తెలుగుదేశం కంటెస్ట్లో ఉంది, బీజేపీ కంటెస్ట్లో ఉంది, అలయన్స్గా కంటెస్ట్లో ఉంది. అలయన్స్గా కంటెస్ట్లో ఉన్నారు కానీ ఇండిపెండెంట్ మేనిఫెస్టోస్తో ఎలక్షన్స్కి వెళ్ళిపోయినారు. బీజేపీ మేనిఫెస్టో సపరేట్గా ఉంది, తెలుగుదేశం మేనిఫెస్టో సపరేట్గా ఉంది. ఇక 2019లో అలయన్స్ లేదు, బీజేపీ మేనిఫెస్టో సపరేట్గా తయారు చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ 2019లో నేను చాలా ప్రధాన పాత్ర పోషించాను మేనిఫెస్టో డ్రాఫ్ట్ చేయడానికి. కన్నా లక్ష్మీనారాయణ గారు అప్పుడు చైర్మన్, ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్ ఆంధ్ర. ఆయన ఇదే రకంలో అన్నీ పెట్టించాడు. ఈ ప్రజాకర్షణ పథకాలు చాలా పెట్టించాడు. ఎందుకంటే కాంపిటేటివ్గా ఉండాలి, అందరితో పాటు మనం కూడా ఉండాలని. బట్ ఫైనల్ ఆ రోజు రిలీజ్ చేస్తారనంగా పీయూష్ గోయల్ వచ్చారు, విజయవాడలో రిలీజ్ చేశాము. జీవీఎల్ గారు కూర్చొని మొత్తం చదివి నేషనల్ మేనిఫెస్టోను ఏవేవైతే కన్ఫార్మిటీలో లేవో, ఏవేవైతే ఎడిషనల్గా ప్రామిస్ చేశారో అవన్నీ డిలీట్ చేయించి మేనిఫెస్టోను కన్సైజ్ చేసి దానితోనే పోయినాం. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారికి కోపం వచ్చింది, ఇవి లేకుండా పోతే మనం ఎట్లా అని. బట్ అది ఒక పాలసీగా గవర్నమెంట్ బీజేపీ తీసుకుంది. అంత కన్సిస్టెంట్ పాలసీతో ఉన్న పార్టీ ఈ రకమైన మేనిఫెస్టోకు ఓనప్ చేసుకొని పార్టీ అవుతుందని నేను అనుకోలేదు. అందుకనే నేను మొదటి నుంచి ఒకవేళ మేనిఫెస్టో కనుక ఉమ్మడిగా వస్తే చాలా ఇవి ఉండవనే భావించాను. బట్ ఎట్లా చేసుకున్నారంటే వాళ్ళు కలవకుండా వీళ్ళు కలిసి చేసుకునేటట్టుగా ఇన్ఫార్మల్ అగ్రిమెంట్లో కాస్త దూరంగా జరిగి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇచ్చారు. అది ఆ రకంగా వచ్చినటువంటిది మేనిఫెస్టో. అక్కడ ఏదైతే వర్తిస్తుందో ఇది అక్కడ వర్తిస్తుంది. ఇదే కాంపిటీటివ్ పాపులిజం, పోటీ ప్రజాకర్షణ విధానంలో రాజకీయ పార్టీలకు కూడా తప్పటం లేదు, కానీ అమలు చేయలేరు. పాతకాలంలో అయితే మేనిఫెస్టోని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, చదివేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు మేనిఫెస్టోని చదువుతున్నారు, ఏముంది, ఎందుకు ఇవ్వటం లేదని అడుగుతున్నారు. కాబట్టి మేనిఫెస్టో ఇంపార్టెన్స్ పెరిగింది, మేనిఫెస్టో రెలవెన్స్ పెరిగింది, ఆచరణ అమలు చేయగలిగింది పెట్టాల్సిన అవసరం ఎక్కువ అవుతూ ఉన్నది రాను. కానీ అట్లా కాకుండా ఏదో కొంత పెక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్తో అదృష్టం కలిసి వచ్చి ఏవో 4 చేశానని చెప్పి ఆయన నేను చెప్పింది చేస్తాను, చేసింది చెప్తాను అన్నట్టు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఆయన పోయినాడు. దానికి ఇబ్బడి ముబ్బడిగా వీళ్ళు ఇప్పుడు ఇచ్చారు అన్ని ఫ్రీ, అదేని బస్ ఫ్రీ అని, ఇది ఉచిత గ్యాస్ సిలిండర్స్ అని, సూపర్ 6 అని, షణ్ముఖం అని, ఇది అది అని పెట్టేసి. బట్ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? దట్ అగైన్ గెట్స్ అస్ బ్యాక్ టు ది సేమ్ క్వశ్చన్. ఎలక్షన్ కమిషను మేనిఫెస్టోల బడ్జెటింగ్కు ఇన్సిస్ట్ చేయకపోతే ఈ రకమైనటువంటి విపరీతాలు జరుగుతూ ఉంటాయి. వీటికి ఎటువంటి ఊరికే మేనిఫెస్టోలు పెట్టడం, ఆ పైన చేతులు ఎత్తేయటం.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా చేతులు ఎత్తేసేదే ఆయన మేనిఫెస్టోతో పాటు. ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి గెలిచినా కానీ చేతులు ఎత్తేసేటువంటి మేనిఫెస్టోయే కానీ ఇవి ఇంప్లిమెంటబుల్ మేనిఫెస్టోలు రెండూ కావు. ఎందుకనంటే వాటి బడ్జెట్లు టూ మచ్. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆపి స్క్వీజ్ చేసి ఒక స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో కొంత ఎల్బో రూమ్ వచ్చింది కాబట్టి 5 సంవత్సరాలు నెట్టకొచ్చాడు. లేకపోతే 3వ సంవత్సరంలోనే కొలాప్స్ కావాల్సిన ఎకానమీ అది ఆయన చేసినటువంటి అతికి. ఇప్పుడు అదే నేను చేస్తానని అంటే 6 నెలల్లో ఎక్స్పోజ్ అయిపోతాడు గెలిస్తే. వీళ్ళు గెలిచిన 6 నెలల్లో ఎక్స్పోజ్ అయ్యేటటువంటి మేనిఫెస్టోలో కానీ ఇవి ఏ రకంగానూ ఇంప్లిమెంటబుల్ మేనిఫెస్టోలు కావు. అందుకని చాలా ఆలోచించి నేషనల్ లెవెల్లో చక్కని మేనిఫెస్టో బీజేపీ రూపొందించింది. ఇప్పుడు దానికే కట్టుబడి ఉంటున్నది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సపరేట్గా మేనిఫెస్టో బీజేపీ తయారు చేయట్లేదనే విన్నాను. ఎవరినో నాకు ఇందా ఫోన్ చేసిన ఆయన అదే చెప్పాడు. సో దాంట్లో ఏంది సంక్షేమాన్ని గురించి ప్రస్తావించారు, అభివృద్ధిని గురించి ప్రస్తావించారు. అభివృద్ధిని ఫోకస్ చేస్తూ నాకు ఉన్న 4 కాస్ట్లు అంటూ ఫార్మర్స్, విమెన్ ఇవి వాళ్ళందరికీ ఫోకస్ చేసినట్టుగా చక్కగా చేశారు. అది ఇంప్లిమెంటబుల్ ప్రాక్టికల్ మేనిఫెస్టో. దానితోనే దేశమంతటా పోతున్నది. దాంతోనే బీజేపీ ఇక్కడ ఓట్లు అడిగే పరిస్థితి ఉన్నది. 1-2 అంశాల్లో కొంత ఈ జాయింట్ మేనిఫెస్టోలో ఉన్న 2-3 అంశాలు కాస్త కొద్దిగా స్ట్రైకింగ్ అనిపించే వాటి గురించి మాట్లాడతాం. ఇంకో చిన్న విషయం కూడా, ఎందుకు బీజేపీ దూరంగా ఉన్నదనే దానికి ఒకటి ప్రజాకర్షణ పథకాలు, వాటికి కావాల్సినటువంటి విపరీతమైన బడ్జెట్లు, అవి ఎదురుగా సాధ్యం కావు అనేది తెలిసి ఒకటి దూరంగా ఉన్నది. రెండోది వీళ్ళిద్దరూ పాటిస్తున్న అపీస్మెంట్ పాలసీ, సంతుష్టీకరణ విధానం. విపరీతంగా మైనారిటీ ఫోకస్డ్, మైనారిటీ అపీస్మెంట్ ఇష్యూస్ ఆ మేనిఫెస్టో నిండా ఉన్నాయి. అది అసలు బీజేపీ పాలసీ కాదు, నేషనల్ పాలసీ కాదు. కానప్పుడు దానికి బీజేపీ అసోసియేట్ అవుతుందని నేను అనుకోను. సో అదొక మేజర్ పాయింట్ కాస్త బీజేపీ పక్కకు జరగటానికి. ఒకటి ప్రజాకర్షణ పథకాలు తడిసిమోపడేటటువంటివి ఎడుదిరిగి అమలు చేయమనేది తెలుసు కాబట్టి, చెయ్యలేరు అనేది తెలుసు కాబట్టి దానికి సపోర్ట్ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి అదొకటి. రెండోది ఈ సంతుష్టీకరణ విధానం. నాకు 2-3 కాస్త నచ్చినవి ఏంటంటే దీంట్లో ఒకటి, నామినేటెడ్ పదవుల్లో చిన్న చిన్న వర్గాలకు కులాలకు సంబంధించిన వాళ్లకు ప్రాధాన్యం ఇస్తానన్నాడు. అది ఎప్పటి నుంచో నేను అంటున్నా చాలా చాలా అవసరం. ఎందుకంటే చాలా కమ్యూనిటీస్ చిన్నవి ఉన్నాయి, వాళ్ళ ఓటింగ్ మ్యాటర్ అవుతుంది. కానీ ఎక్కడ ఒక కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ మీద గెలవలేరు. అటువంటి వాళ్ళే నామినేటెడ్ పదవుల్లో ప్రిఫరెన్స్ ఇచ్చి వేయాల్సిన అవసరం ఉంది. కానీ అన్ఫార్చునేట్గా మన సిస్టమ్ ఎట్లా తయారైందంటే టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్లో వాళ్ళే నామినేటెడ్ పోస్ట్లోనూ వాళ్ళే ఆ 2-3 స్ట్రాంగ్గా ఉన్నటువంటి అగ్రకులాలకే పరిమితం అయిపోయింది. అది స్పెసిఫిక్గా దీంట్లో మెన్షన్ చేశారు. అదొక చాలా గుడ్ పాయింట్. ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ అక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందో తెలియదు. అదొక ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, ఈ హిందూ ధార్మిక సంస్థల గురించి వాటి మేనేజ్మెంట్ గురించి కొద్దిగా ఎలాబరేట్గా పెట్టారు. వైసీపీ దాంట్లో అసలు అది ఊరికి అట్లా మెన్షన్ చేసి వదిలేశారు. మేము ఇది చేసామన్నారు కానీ ఏం చేస్తామనేది ఏం చెప్పలేదు. సో అది కాస్త ఎలాబరేట్గా ఉంది. ఇంకోటి, వైశ్య కమ్యూనిటీకి కొంత అసిస్టెన్స్ ఇచ్చేది కొద్దిగా ఫోకస్ చేసి చూపెట్టారు. అట్లా మిగిలిన అన్ని కమ్యూనిటీస్ గురించి కూడా చెప్పారు. అది ఇది అన్ని కలుపుకొని చేయటం అయితే కాదు కానీ బట్ ఎంతవరకు చేస్తారో చూడాలి. అదొక సేవింగ్ గ్రేసు. మోర్ ఇంపార్టెంట్లీ ఈరోజు జగన్ గవర్నమెంట్లో ప్రధానమైన సమస్యలు 3-4ని కాస్త ఎక్కువ ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. బ్యాడ్ గవర్నెన్స్. ఇప్పుడు ప్రజలందరూ ఫీల్ అవుతున్నది ఇది చాలా అర్థాన్నమైన పాలన. సో ట్రాన్స్పరెంట్, నాన్ కరప్ట్, ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తామనే దాన్ని చాలా ఫోకస్ చేసి చెప్పు ఉండాల్సిందే. అది అవసరం కూడా. అది ఆ పాయింట్లో ఈ 5 ఏళ్ళు ఈ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది. రెండోది అఫ్కోర్స్ మద్యం గురించి దాని గురించి మాట్లాడారు. అదొక మేజర్ ఏరియా వీళ్ళు చేసినటువంటి
బంగ్లింగ్, మద్యము, శాండ్, బట్ అన్నిటి గురించి మాట్లాడాలి, అవన్నీ వచ్చాయి. సో ఓవరాల్గా నా దృష్టిలో రెండోది రాజధాని గురించి మెన్షన్ చేశారు. బట్ బీజేపీ స్టాండు హైకోర్టు కర్నూలులో ఉండాలి. సో అది కూడా ఓకే చేశారు. కర్నూలు హైకోర్టు అనేది వచ్చేసింది. ఓకే, అంటే వైజాగ్నేమో ఆర్థిక రాజధాని కిందను, కర్నూలులో హైకోర్టు పెడతామనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. హైకోర్టు బెంచే ఉంటుంది. ఎనివే ఆ పాయింట్ నేను సరిగ్గా చూడలేదు, ఒక తర్వాత చూసి చదివినా చూడవచ్చు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ స్టాండ్ ఏంటంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ అన్నాడే కానీ హైకోర్టు అని అనలేదు. అందుకని ఇప్పుడు మారిందా ట్రెండ్ అంటే అది వేరే విషయం. నేను చూసినప్పుడు అది గమనించలేదు. అది దాంట్లో అదొక పాయింట్. హైకోర్టు బెంచ్ అది ఆయన మొదటి నుంచి హైకోర్టు బెంచ్ పెడతానంటున్నాడే కానీ కర్నూలులో హైకోర్టు అంటం లేదు. బట్ హైకోర్టు పెట్టాలి, అది చాలా అవసరం. అది బీజేపీ సిద్ధాంతం. ఇది ఇప్పుడు కాదు, 2019లో కూడా దాన్ని మేనిఫెస్టోలో పెట్టాం. సో దానికి కమిట్ అయి ఉన్నది. సో అది అందుకనే దీంట్లో దే కెనాట్ అసోసియేట్ అని నేను అనుకున్నాను. అదే రకంగా అయింది. సో ఇవి బ్రాడ్గా ఈ వీటిని గురించి నన్ను అడిగితే వీళ్ళ జాయింట్ మేనిఫెస్టోల గురించి నా అబ్జర్వేషన్స్. అట్లాగే ఈ ఇమాములకు కూడాను ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడము, ఇట్లాగా వాళ్ళందరినీ గవర్నమెంట్, ఇప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇదంతా గవర్నమెంట్ కంట్రోల్, గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ దాని మీద అవుతున్నాయి. మొత్తం అంతా హిందూ అది రిలీజియస్ ఎండోమెంట్స్కే వస్తుంది, కానీ అది క్రిస్టియానిటీకి కానీ ముస్లింలకు కానీ కావట్లేదు. అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇవ్వడం ఎంతవరకు చదువు అనేది ఒకటి కానే కాదు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఇది కొంత భయం ఉంది ఆయనకు, మైనారిటీ ఓట్ అని బాగా గుర్తు. వాజ్పేయి టైంలో ఒక పాయింట్లో ఎన్టీ రామారావు గారు వాళ్ళతో పాటు పోవటానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు కూడా అది ఎన్డీఏ అని అనుకుంటా. ఈయనే గట్టిగా అడ్డుపడ్డాడు, దీంతో మనకు మైనారిటీ ఓటు పోతుందని. సో ఆ ఫిక్సేషన్ బాగా ఉంది. ఈ ఫిక్సేషను హిందూ ఓటు కన్సాలిడేట్ కానంత వరకు ఈ పార్టీలన్నీ, ఎస్పెషలీ రీజనల్ పార్టీసు, మైనారిటీ అపీస్మెంట్ మీదనే పోతూ ఉంటాయి, సంతుష్టీకరణ. దాంట్లో భాగమే ఎలాబరేట్గా దాని గురించి రాయటం, మిగిలిన వాళ్ళ గురించి హిందుత్వాన్ని గురించి విస్మరించడం. హిందూ చార్టర్ పెట్టుండాల్సిందే. దాంతోపాటు యాక్చువల్లీ హిందూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పరిధిలోంచి మన హిందూ టెంపుల్స్ అన్నిటి కూడా పక్క పెట్టేస్తే కూడా దాని మీద ఒక ఎగ్జామిన్ చేస్తామన్న ఒక పాయింట్ పెట్టున్నా చాలా బాగుండేది. అట్లీస్ట్ యాజ్ ఎ స్టార్టింగ్ పాయింట్. అది కూడా లేదు దీంట్లో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానన్నాడు. ఎందుకో మరి అంత అర్లీగా దాని మీద రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తామని ఉంటే బాగుండుండేది. బికాస్ సివిల్ డిస్ప్యూట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ రియల్. వాటికి ఎక్కడో చోట పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉంది. బట్ చాలా వరకు ల్యాండ్ ఇష్యూస్లో నీకు రావు, వచ్చినవి కొన్ని ఉన్నా కానీ అవే సబ్స్టాన్షియల్గా ఉంటాయి. సో మొత్తం అంతటినీ కాకుండా ఎక్సెప్షన్స్ని ట్యాకిల్ చేసే విధంగా దీన్ని ఏమైనా మోల్డ్ చేయొచ్చా, బట్ కొంత ఆలోచించి నిర్ణయించాల్సిన విషయమే కానీ జస్ట్ లైక్ దట్ వదిలేసే విషయం అయితే కాదది. టైటిలింగ్ అంటే యాజ్ ఇట్ ఈస్ ఎవరికి ల్యాండ్ మీద టైటిల్ లేదు. సో ఎనీబడి కెన్ పుట్ ఎ కోర్ట్ క్వశ్చన్ అండ్ డ్రాగ్ ఇట్. సో దానిని ప్రివెంట్ చేయడానికి ఇది ఒక రకంగా ప్రజలకు మంచిదే. బట్ అన్ని చోట్ల కూడా ఇది ఇష్యూ కాకపోవచ్చు. అయిన చోట్లలో చేసేది ఎవరైనా కనుక వీ వాంట్ ఎ ల్యాండ్ టైటిల్ అన్న చోట్ల ఎంక్వైరీ చేసి ఆ సర్టిఫికేట్ ఇచ్చే విధానం అయితే బాగుంటుంది. బట్ ఐ థింక్ దాని మీద అంత త్వరగా మేనిఫెస్టోలో పెట్టి రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. అండ్ దెన్ ఇది నేషనల్ పాలసీ కూడా, నేషనల్ పాలసీ. బట్ అట్లా నేషనల్ పాలసీ అయినప్పుడు మరి బీజేపీ దానికి ఇక్కడ ఒక పార్టీ ఎట్లా అవుతుంది, ఛాన్సే లేదు. అట్లాగే ఇప్పుడు రెండో విడత ఎన్నికలు కూడా అయిపోయాయి, మూడోది స్టార్ట్ అయిపోతుంది. అసలు ప్రస్తుత రాజకీయ పరిస్థితి మీద ఒక మీ యొక్క ఎట్లా ఉంది ఏమిటి అనే దాని మీద ఒక అదే మనం లాస్ట్ టైం అనుకున్నదే బ్రాడ్గా హోల్డ్స్ గుడ్. అంతకు ముందు అనుకున్నట్టు 340, 350 రాకపోవచ్చేమో, 280 to 300 మధ్యలో సెటిల్ అయిపోవచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే ఒకటి, ఈ ఎలక్షన్ ఫెటీగ్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్లో ఫెటీగ్.
రెండోది మనం అనుకున్నట్టు ఆ రామ విగ్రహ ప్రతిష్ట ఎఫెక్ట్ స్లోగా ట్యాపర్ అవుట్ అయిపోతున్నది. దాని ఆ వేవ్ సస్టైన్ చేయడం కష్టం, అదొకటి. బట్ ఒకటి అడ్వాంటేజ్ బీజేపీకి ఏంటంటే ఆల్ ఓవర్ ది కంట్రీ ఇప్పుడు స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి ఎక్కడ ఎట్లా వస్తుందో ఎవరు చెప్పలేరు. సో ఒక స్టేట్లో లాస్ అయినా ఇంకో స్టేట్లో గెయిన్ కావచ్చు, అదో పాయింట్. రెండోది ఇవన్నీ జాతీయ అంశాల మీద జరుగుతాయి కాబట్టి చిన్న చిన్న పొలిటికల్ ఇష్యూస్ లోకల్వి దీనిని ఎఫెక్ట్ చేయకపోవచ్చు. మోరే వేవ్ మోడీ వేవ్ మీదనే పోయే అవకాశం ఉంది. ఆంధ్ర వరకు వస్తే కొంత అటు ఇటుగా స్వింగ్లోనే నడుస్తూ ఉంది, ఏదైనా మార్జిన్లో నడుస్తూ ఉంది. స్లోగా రాను రాను ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఓటర్స్ నాడి క్రిస్టలైజ్ అవుతూ ఉన్నది. అది ఈరోజు అధికారంలో ఉన్న వాళ్లకు అనుకూలంగా అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు కన్సాలిడేట్ అవుతున్నది, బయటపడుతూ ఉన్నది. ఇంతకాలం బయటపడకపోయేటప్పటికీ ఈ ఎవరెవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ ఓసేస్తారు, పెద్ద ఇంటాక్ట్ జగన్కు ఓట్ బ్యాంక్ ఉంది, దాంతో గెలిచిపోతాడు ఇది అన్నారు. కరెక్ట్ కాదు. ఇప్పుడు స్లోగా ఈవెన్ విత్ ఇన్ దోస్ ఓట్ బ్యాంక్స్ ఫిషర్స్ గట్టిగా అవుపిస్తున్నాయి. ఈ మద్యం ఎఫెక్ట్ బాగా ఉంది, దాన్ని కాస్త బాగా ఎక్కువ ఉంది కదా, వాళ్ళందరూ కూడా రిజీమ్కి అగ్నెస్ట్గా ఉన్నారు. కొన్ని చోట్ల దీంతో డెత్స్ అయినాయి, అక్కడ వాళ్ళు కూడా రిజీమ్కి అగ్నెస్ట్గా ఉన్నారు. సో అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి చాలామంది దాన్ని బట్టి రిజీమ్కి అగ్నెస్ట్గా ఉన్నారు. కాబట్టి మార్జిన్లో స్వింగు అలయన్స్కి వచ్చేసింది. అది ఇంకొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సో 110, 120 లెవెల్ వరకు అలయన్స్ పోయి 60-70 స్టేజ్లో వైఎస్ఆర్సీపీ సెటిల్ అవుతుందని ఈ రోజున్న ట్రెండ్ని బట్టి నా అసెస్మెంట్. మీరు ఒక పాయింట్ చెప్పారు, ఇది ది స్పాన్ ఆఫ్ ఎలక్షన్స్ ఇంత నిడివి ఉండడం వలన కష్టంగా ఉందని. బట్ మరి 2029లో జమిలీ విధానం పెడతామని అంటున్నారు. ఇప్పుడు హ్యాండిల్ చేయలేదు. అప్పుడు నేషనల్లో బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ దానికి సైమిల్టేనియస్గా విత్ ఇన్ షార్ట్ స్పాన్ చేయడానికి మనకు అధికార యంత్రాంగం ప్రాబ్లం ఏముండదు. ఎందుకనంటే ఇదే షెడ్యూల్లో అది ఫిట్ ఇన్ అయిపోతుంది. ఇప్పుడు ఏ రోజైతే లోక్సభకి ఎలక్షన్ జరుగుతుందో May 13th, అదే రోజు ఆంధ్రాకు కూడా జరిగిపోతుంది కదా. ఇక్కడ లేదు, ఒకవేళ తెలంగాణకు ఉంటే తెలంగాణకు కూడా జరిగిపోయింది. ఒకే బూత్కి వెళ్ళి 2 ఓట్లు వేసి వస్తాం కదా. బట్ అక్రాస్ ది కంట్రీ ఆ టైం లాగ్ అనేది పర్వాలేదు. ఐ థింక్ ఇదే షెడ్యూల్. ఇన్ఫ్యాక్ట్ ఈ షెడ్యూల్ నువ్వు తగ్గించాలి. నేను చెప్పేది రెండింటినీ నువ్వు జమిలీ ఎన్నికలు కూడా అకామిడేట్ చేసుకోవచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ బి స్ప్రెడ్ ఓవర్ ఆల్మోస్ట్ ఆల్ 1.5 to 2 months. ఇప్పుడు 1.5 month 2 months 2 months 1 monthలో దీన్ని మొత్తాన్ని కన్సాలిడేట్ చేసుకోవచ్చు. ఐ థింక్ అక్కడ కాస్త పొరపాటు చేసి అది కొంచెం నేను అనుకునేది ఏంటంటే ఓటర్ టర్నోవర్ బట్టి చూస్తుంటే బాగా ఇదివరకు దానికన్నా చాలా తగ్గింది. ఐ థింక్ టైమింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇంత సమ్మర్ హీట్లో ఉండడం వలన మార్చి ఏప్రిల్, ఎందుకంటే 10-11కే మీకు ఫిబ్రవరి ఇస్ ది బెస్ట్ తీవ్రతగా ఉంది. అందుకోసమని అది కూడా ఈ మాట ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చేమో. తప్పకుండా ఉంటుంది. మనమే బయటికి పోవడానికి భయపడుతున్నాం కదా బిఫోర్ 4 or 5. సో సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ఆల్ ఆఫ్ us as voters also. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏమైనా పెంచడానికి టైమింగ్స్ ఈవినింగ్ 7 అట్లాగా కుదురుతుందా? చేయకపోవచ్చు మిడిల్ ఆఫ్ ది. ఈరోజు మనం ముఖ్యంగా గత కొన్ని వారాలుగా మనం రివ్యూ చేసుకుంటూ వస్తున్నాము ఈ పొలిటికల్ పార్టీసు, వాటి మేనిఫెస్టోస్. దాని గురించి మనము సెంట్రల్ లెవెల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మాట్లాడుకున్నాము, ఆ తర్వాత బీజేపీ మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇంకా రాష్ట్రాల వంతు వచ్చింది. ఈ రాష్ట్రాల వంతు వచ్చేటప్పటికి సుమారు ఈ శనివారం నాడు ఈరోజు 1 గంట ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. సో ఆయన మేనిఫెస్టోని ప్రకటిస్తూ ఈ 10 నవరత్నాలు కాకుండా ఇంకో 2 యాడ్ చేసి ఒక 2 పేజీలు సింపుల్గా ఉండేటట్టు మేనిఫెస్టోని చేసి ఇది కాకుండా ఇంకా చేస్తామనేటటువంటి ప్రామిస్తో తన మేనిఫెస్టోని పెట్టుకుంటూ వచ్చాడు. అందులో దీంతో మా నమ్మకం నువ్వే జగన్ అనే అంశంతో ముందరికి వెళ్తూ ఉన్నాడనమాట. సో దీన్ని
చేసిన వెంటనే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఒక ట్వీట్ వచ్చింది. నువ్వు అసలు మద్య నిషేధాన్ని అమలుపరుస్తానన్నావు, మద్యం అమ్ముకొని రాష్ట్రాన్ని నువ్వు ఏలుతున్నావు, ముందర ఫస్ట్ మద్య నిషేధం చేస్తావా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు చెప్పాలి కదా అని చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అంటే టకటక ఒకదాని తర్వాత ఇమీడియట్గా వస్తూ ఉంటాయి అనమాట. అంటే నేను జస్ట్ మన టాక్ మొదలైపు ముందర జస్ట్ చూస్తే ఈ విషయాలు వచ్చాయన్నమాట. అంటే అంతా ఆదాయం అంతా మద్యంతోనే వస్తుంది, అసలు రియల్ డెవలప్మెంట్ ఏమి స్టేట్లో లేదనేటువంటిది ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంకా అయితే ఆయన చెప్పుకునేది ఏంటంటే నేను ఇన్ని చేశాను, ఇన్ని కోట్లు పంచాము, ఇదిగో ఈ లెక్కలు ఇవి అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన వాటిని కూడా కలుపుకొని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకొని ఇంత చేశామని చెప్తున్నాడు. అంటే మనం మొదటి నుంచి మన టాక్స్ ద్వారా కూడా చెప్పేటంటే ఈ ఆదాయ వ్యయాల మధ్య ఒక విధమైన సమతుల్యత లేదు. ప్రతి పార్టీ క్లియర్ కట్గా ఈ ప్రామిసెస్ చేస్తే మొత్తం వాళ్ళ మేనిఫెస్టో ప్రకారము 5 ఏళ్లలోనూ వీళ్ళు ప్రామిస్ చేసిన ఖర్చులకి ఎంత అవుతుంది, ఆ ఖర్చు ఆ రాబడిని ఏ విధంగా పట్టుకుంటారు అనేది మనకి ప్రధానంగా అందరికీ అంటే అట్లీస్ట్ బీపీఎల్ లెవెల్లో కింద వాళ్ళు కాకపోయినా మధ్యతరగతి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి చెప్తే ఆ పార్టీ యొక్క ఏ విధంగా చేస్తున్నది యాక్షన్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి అయితే చూసుకునేటట్టయితే ఇంకొక ఈ అంతముందర చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పులు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పంచిపెట్టిన దానిలో చేసిన అప్పులు కానీ చూస్తే ఇంకో 10-15 ఏళ్ళ దాకా రాష్ట్రంలో ఎంత ఆదాయం తీసుకొచ్చినా ఈ అప్పులు తెచ్చడానికే మనకు వచ్చిన ఆదాయం ఇవి సరిపోదు. సో ఇట్లాగే అందులోనూ మీరు క్లియర్ కట్గా చెప్పారు. అసలు ఈ ఎన్డీఏ అంటే ఉమ్మడి మేనిఫెస్టో తెలుగుదేశం, తర్వాత బీజేపీ, ఆ తర్వాత జనసేన, వీళ్ళు ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఇంతవరకు మనకి రానే లేదు. అంటే మైట్ బి ఇంకో 2-3 రోజుల్లో ఈయన దాని మీద చూసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి సమాలోచన చేస్తారా, అసలు చెయ్యరా ఎలక్షన్స్ ముందర అనేటువంటిది కూడా ఒక చిన్న, ఎందుకంటే ఎక్కువ టైం లేదు. నిన్నటికే నామినేషన్ల పర్వం అన్ని చోట్ల ముగిసిపోయింది. ఇంకా ఇతరాల తోటి చూసుకుంటే రేస్లో ఎవరున్నారనేది మనకు తెలుస్తూ ఉంటుంది. డబ్బు మదంతో ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఇట్లా రాజకీయాలు ధన ప్రలోభంతో ఉండి ఈ దేశం ఎక్కడ పోతున్నాను కదా, దేశం బలంగానే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ దాంట్లో వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు ప్రామిస్ చేయని ఫ్రెబీస్ గురించి చాలా సమతుల్యం పాటిస్తూ మోడీ గారు మనకి చెప్పారు. అదే ఇక్కడ ఎన్డీఏ పార్ట్నర్ కింద ఉంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివన్నిటిని ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుందా, ఏ విధంగా ఉంటుందంటే అంటే కొంచెం నాలాంటి వాడికి కొంచెం మైండ్లో ఒక విధమైన పెద్ద ఈ ప్రశ్న ఉదయిస్తూ ఉంది. ఏమిటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇది రాజకీయ లబ్ధి గురించేనా లేకపోతే ఎలక్షన్ స్టంటా ఏమిటండి. సో దీని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క మేనిఫెస్టో మీద ఇంకా నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది దాని మీద మీ యొక్క స్పందన. ఇవాళ మనం వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయింది అది కాబట్టి దాని గురించి. ఉమ్మడి మేనిఫెస్టో ఒకవేళ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి గనక 30వ తారీఖు ఇస్తా ఉన్నారు. వస్తే దాని గురించి ఆ రోజు రివ్యూ చేద్దాం. ఈ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చెప్పింది చేశాము, ఇప్పుడు మళ్ళా చెప్పిందే చేస్తాం అని అనుకుంటూ అది ఒక పెద్ద అచీవ్మెంట్ కింద ఆయన ముందుకు పోతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక చిన్న క్వశ్చన్. 2014 రైతుల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి చెయ్యను అన్నాడు. ఎందుకు? ఆర్థికంగా అది వీలు కాదు అని. చెయ్యొచ్చు, ఆ రోజైనా ఆయన ప్రామిస్ చేసి ఉండొచ్చు, కానీ ఆ రోజు ఆలోచించాడు దేని గురించి? అభివృద్ధి సంక్షేమం మధ్య సమతౌల్యం అవసరం, ఈ కమిట్మెంట్ తీసుకుంటే అభివృద్ధి ఆగిపోతుందనేది ఒక ఆలోచన ఉంది కాబట్టి చేయలేను అని ఆ రోజు చెప్పాడు. 2019కి వచ్చేటప్పటికి మొత్తం మారిపోయింది. నవరత్నాలు అన్నాడు, అన్ని పనిచేసే పథకాలను పెట్టాడు. అంటే ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడి స్థాయి నుంచి రాజకీయాల్లో ఏది పడితే అది చేసి ప్రజాధనాన్ని వ్యయం చేయడానికి రెడీగా ఉన్నాను అన్న
పద్ధతిలో ఆయన 2014 నుంచి 19కి మారిపోయినాడు. ఈరోజు అది చేశాను కదా ఇంకా పెంచుతానన్న రకంగా ఉన్నది ఈయన మేనిఫెస్టో. అది చెయ్యటం అంటే రాష్ట్రం మొత్తాన్ని తాకట్టు పెట్టి 5 ఏళ్ల తన ఇమేజ్ని బొటాబొటిగా, ఆ మాట చాలా చాలా ఇంపార్టెంట్, బొటాబొటిగా సాగదీయగలిగాడు. అంటే ఇంకా అది జస్ట్ లక్కీ అని చెప్పాలి ఆయన. ఈ మేనిఫెస్టోలు దీర్ఘకాలంలో ఎవడూ అమలు చేయలేడు. అదేమి ఏదో మేము దైవాంశ సంభూతులము, మాకేవో స్పెషల్ పవర్స్ ఉన్నాయనుకున్నట్టుగా చేసేటటువంటి వేటిని నమ్మటానికి వీల్లేదు. ఈ 5 ఏళ్లలో ఎందుకు చేయగలిగాడనే దానికి కూడా నేను సమాధానం చెప్తాను. ఈ 5 ఏళ్లలో ఈయన చేయటానికి ప్రధానమైనటువంటి కారణం, ఆయన చేసిన చాలా ముఖ్యమైనటువంటి కారణం, ఆయన చెప్పిన నవరత్నాలు దాన్ని అసలు పూర్తిగా విస్మరించడం. ఇప్పుడు నువ్వు అదే దాని గురించి నేవలెత్తారు. మద్య నిషేధం పెడతాను అన్నవాడు నిషేధం అవతలికి పోనివు, వరదలుగా పారిచ్చాడు. అది దాంట్లో ఎన్ని రకాలైనటువంటి విన్యాసాలు చేయాలనో అన్ని రకాలైనటువంటి విన్యాసాలు చేశారు. అదొక ఆస్పెక్ట్. దానిని మించి ఎప్పుడూ లేని విధంగా ఇంత మటుకు సాధారణంగా ప్రభుత్వాలు చేసేటటువంటి అప్పులు ఏవి చేసినా కానీ కన్సాలిడేటెడ్ ఫండ్కి వస్తాయి. దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ తరఫున ఆ రుణాలను సేకరిస్తుంది. ఇందుకు భిన్నంగా ఈ కార్పొరేషన్స్ వాటి ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలను సపరేట్గా సేకరించారు. దానికన్నా ఒక స్టెప్ ముందుకు పోయి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎక్సైజ్ ఇన్కమ్ను ఈరోజు డిస్కౌంట్ చేసి రుణాలు సేకరించాడు. ఇది ప్రతిదవా సాధ్యం కాదు. యాక్చువల్గా అపోజిషన్ వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్రాలో టీడీపీ ఉంది కాబట్టి, వాళ్ళు కనుక రియల్గా దీని మీద సీరియస్గా ఫైట్ చేయదలుచుకొని ఉంటే భవిష్యత్తులో వచ్చేటటువంటి రుణాల ఆదాయాన్ని ఇప్పుడే తాకట్టు పెట్టే విధానాన్ని వాళ్ళు కోర్టులో ప్రశ్నించి ఉండాల్సింది ఆ రోజు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టి కార్పొరేషన్ల ద్వారా విపరీతమైన లోన్లను సేకరించడాన్ని క్వశ్చన్ చేసి ఉండాల్సింది. ఈ రెండు వాళ్ళు చేయలేదు. చేసి ఉంటే అక్కడనే అది స్టాప్ పడి ఉండేది. ఈయన సక్సెస్ 5 ఏళ్లకు కారణం ఏంటి అంటే ప్రతిపక్షం రూట్ లెవెల్లో ఈ ఇష్యూను ట్యాకిల్ చేయకపోవటం. దానికి కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. రెండోది, ఈయనకు స్పెషల్గా సెంట్రల్ పార్లమెంట్లో 22 సీట్లు రాజ్యసభలో ఉండటం. బీజేపీ ప్రభుత్వం దేశం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ను, ఏవి 370ని తీసేయటం, ఆర్టికల్ 370, రెండోది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని రావటం, దాంట్లో ఈయన అవసరం రావటం. ఒక రకంగా చెప్పాలంటే దేశ భవిష్యత్తు కోసంగా ఈయనకున్న స్ట్రెంగ్త్ను పార్లమెంట్లో బీజేపీ వాడుకుంటే, తన ఇమేజ్ పెంచుకోవటం కోసంగా తనకున్నటువంటి క్రిటికల్ పార్లమెంట్లో ఓటింగ్ పవర్ను ఈయన వాడుకున్నాడు. వాడుకొని అది పొటాబొటిగా సర్వైవ్ అయినాడు. పెన్షన్స్ టైంకి వేయలేదు, జీతాలు చెల్లించలేదు, రోడ్లు బాగు చేయించలేదు, మెయింటెనెన్సే లేదు, కొత్తగా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యలేదు. అదే జనాలు అన్నట్టుగా బటన్ నొక్కుడు, అదే నా గొప్పతనం. ఏది బటన్ నొక్కడం అంటే నీకు వచ్చే ఆదాయం నుంచి బటన్ నొక్కితే ఏమీ లేదు. రుణాలు తీసుకురావడం, బటన్ నొక్కటం, ఇది పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. అది ఒక పెద్ద ఈయన అచీవ్మెంట్ కింద చెప్పుకోవటానికి అక్కడ ఏమీ లేదు. అదే జనాలు పిచ్చోళ్ళు కాబట్టి ఏం చెప్పినా సరిపోతుంది. బట్ ఇది మాత్రం ఇంకొక 5 ఏళ్ళు నేను ఇదే కొనసాగిస్తాను అని చెప్పటం, ప్రజలను మభ్యపెట్టడము, ఫూల్స్ చేయటం, ఈ ఒక్కదానికోసమైనా ఆయన గెలిస్తే బాగుంటుంది. నేను అనేది గెలిచి ఎక్స్పోజ్ అవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, ఓడిపోతే, అదే మొన్న మనం అనుకున్న, ఓడిపోతే ఏదో గొప్ప
ప్రజలకు మేలు చేసిన వ్యక్తి కింద నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. ఆయన చేసినటువంటి ఈ రకమైన అప్పులు తెచ్చి బటన్ నొక్కేటటువంటి విధానం ఇది జస్ట్ ఇంప్రాక్టికబుల్, అమలయ్యే మేనిఫెస్టో కాదు. ఇన్ఫ్యాక్ట్ దీని మీదనే నేను చాలా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇది ఎప్పటికైనా ఎలక్షన్ కమిషను దృష్టి పెట్టాల్సినటువంటి అంశం. ఇది ఇంకొకటికి సంబంధించింది కాదు, ఇది జనరల్ ఇష్యూ. ఎవరి పార్టీ బడ్జెటింగ్ ఆఫ్ మేనిఫెస్టో, ముందు మేనిఫెస్టోని బడ్జెట్ చేయమనండి. బడ్జెట్ చేసి నీకు వచ్చే ఆదాయం ఎంత, ఆదాయం నుంచి ఎంత ఖర్చు పెడతావు ఇది చేయటానికి, అప్పులు ఎంత తీసుకొస్తావు, ఇప్పటికి ఉన్నటువంటి అప్పులు ఎంత, కొత్తగా తేవాల్సినటువంటి అప్పులు ఎంత, ఆర్బీఐ పర్మిషన్తో నీకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏవి, ఆ వచ్చే అప్పులు ఎంత, దానికి మించి ఎంత చేయబోతున్నావు, అది ప్రతి తడవా చేయగలవా, 5 ఏళ్లలో చేసావు కానీ నెక్స్ట్ 5 yearsలో నువ్వు చేసేటువంటి అవకాశం ఉందా. మేనిఫెస్టో బడ్జెటింగ్ లేదు కాబట్టి ఇటువంటి మాటలు చెప్పుకొని రాజకీయ నాయకులు తప్పించుకోగలుగుతున్నాడు. పోయిన 5 సంవత్సరాల్లో కొన్ని పెక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్ వలన ఈయన కొన్ని అప్పులు చేసి, అధికంగా అప్పులు చేసి బొటాబొటిగా కొన్ని నెట్టుకొని రాగలిగాడు. కానీ డెఫినెట్గా ఇది దీర్ఘకాలంలో సస్టైనబుల్ మేనిఫెస్టో అయితే కాదు, చెయ్యలేడు. 6 నెలల్లో ఎక్స్పోజ్ అయిపోతాడు. వచ్చి గనక ఇదే రకంలో పంచటమే చేయంగా గనక పోతే 6 నెలల్లో ఎక్స్పోజ్ అవుతాడు. ప్రజల నుంచి విపరీతమైనటువంటి రియాక్షన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళంతా ఏమైనా మంత్రదండాలు ఉన్నాయా, లేకపోతే అల్లాయుద్దీన్ అద్భుత దీపాలు ఉన్నాయా, నేను చేస్తానంటే చెప్పినా చేసినా అదే బడ్జెట్, ఉన్న డబ్బులే. అంతకుముందు సీఎంలకి ఏమీ చేతగాని వాళ్ళు కాదు, అసమర్థులయ్యి కాదు. ఈరోజు మాట కాదు, 56 నుంచి కానీ అంతకు ముందు నుంచి కానీ వాళ్ళకు తెలుసు, దీని లిమిటేషన్స్ తెలుసు. ఈరోజు కాకపోయినా రేపైనా ఇది ప్రాబ్లం అవుతుంది. ఒక స్థాయిలో ఆగకపోతే, అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేయలేకపోతే రాష్ట్రాలకు చాలా పెద్ద ఎత్తున దెబ్బతలుగుతుంది అని తెలుసుకున్నారు. కాబట్టి ఏ లిమిట్స్లో దాన్ని ముందుకు తీసుకొని పోగలిగారు. సో అది మన గొప్పతనం. మనం ఏదో ఇండివిజువల్గా చేయటం అంటే ఇక్కడ ఏమీ ఇందాక అనుకున్నట్టు స్పెషల్ పవర్స్తో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అదే బడ్జెట్లో అవే చేయాలి, లేకపోతే నువ్వు మొత్తం అంతా స్క్వీజ్ చేసేయాలి. ఆ స్క్వీజ్ చేసి ఇవ్వటానికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టే నువ్వు బడ్జెట్ నుంచి ఇవ్వటం లేదు, బడ్జెట్లో నువ్వు చాలా లార్జ్ స్కేల్లో బారోయింగ్స్ చేసి ఇస్తున్నావు. భవిష్యత్తులో వచ్చేటటువంటి ఆదాయాలను ఇప్పుడు డిస్కౌంట్ చేసుకొని ఇస్తున్నావు. ఇది ఏదో 5 ఏళ్ళు చెల్లింది కానీ దీర్ఘకాలంలో చెల్లేటటువంటిది కాదు, అయ్యేది కాదు. ఫైనల్గా నేను 2-3 దఫాల ఇంతకుముందు చెప్పినటువంటి ఆ చిన్న ఎనెక్డోట్ సినిమాది చెప్పి ముగిస్తాను. బికాస్ చాలా చాలా రెలవెంట్, ప్రజలు ఆలోచించుకోవాల్సినంత రెలవెంట్ ఇది. బెంటు అప్పారావు ఆర్ఎంపీ అనే సినిమాలో అది చాలా చాలా బికాస్ కుటుంబాలెంతో ప్రభుత్వాలంతే, అది ప్రజలు మర్చిపోకూడదు. కుటుంబంలో గనక పెద్ద ఇట్లాగే డబ్బులు పంచుతూ పోతే ఎవడైనా ఊరుకుంటాడా? కుటుంబంలో మా భవిష్యత్తు ఏందని పిల్లలు అడుగుతారు కదా. సేమ్ థింగ్ ఇక్కడ వర్తిస్తుంది. ఎవరో ఆయన పెద్ద జమీందారు ఉంటాడు, ఎవరు వచ్చినా కానీ బ్రహ్మాండంగా భోజనాలు పెట్టేటటువంటి ఆనవాయితీ ఆయనకు ఉంటుంది. ఓ రోజు ఆయన వచ్చి ఆయన ఇంట్లో, అదే ఈ సినిమా సంగతి చెప్తున్నాను, భోజనం పెడతావా అంటే రా కూర్చో అనేది కూర్చోబెట్టి చినిగిరి గుంజలతో కూర్చున్న అతనికి అన్నీ పెట్టి బ్రహ్మాండంగా భోజనం పెడుతూ మధ్యలో రామచంద్రాపురంలో ఏ ఊరంటే నాది రామచంద్రాపురం అంటాడు. ఆయన ప్రసాద్ గారు అని ఒక పెద్ద జమీందారు ఉండాలి, ఏమైనా అంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే ఇదిగో నీ ముందు కూర్చొని ఉన్నాడు, ఇచ్చిన ఉన్న డబ్బంతా దానం చేసి ఈ స్థాయికి వచ్చి ఇక్కడ కూర్చున్నాడంటే వాడు కూడా వాడి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇది సస్టైనబుల్ కాదు, దీర్ఘకాలంలో అమలు చేయగలిగినటువంటి విధానాలు అయితే మాత్రం కావు. ప్రజలను మభ్యపెడుతున్నాడు. 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మభ్యపెట్టాడు. అంతవరకు ఆయన మెచ్చుకోవాలి. ఎందుకంటే కొన్ని పెక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్ వల్ల కేంద్రంలో తనకున్నటువంటి ఆ స్పెషల్ దీన్ని ఉపయోగించుకోవటం. రెండోది, ఈ ఫండమెంటల్ ఇష్యూస్ను టీడీపీ క్వశ్చన్ చేయకపోవటం. క్వశ్చన్ కనుక చేసి ఉంటే ఈ రెండు వాళ్ళు క్వశ్చన్ చేసి ఉండాల్సింది. ఒకటి కోర్ట్ ఆఫ్ లాలో చేసి ఉండాల్సింది, హైకోర్టుకి వెళ్ళి ఉండాల్సింది. ఎట్లా భవిష్యత్తులో వచ్చేటటువంటి ఆదాయాలను ఈరోజు డిస్కౌంట్ చేసి నువ్వు ఖర్చు పెడతావు,
2, ఎటువంటి ఆదాయాలు లేని కార్పొరేషన్లలో విపరీతంగా నువ్వు లోన్లు తీసుకొని ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఎట్లా చేస్తావు అనే దాని మీద కనుక అప్పుడే వాళ్ళు కనుక అలర్ట్ అయి ఉంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. బట్ అది వాళ్ళు చేయలేదు, ఈయనకి అది కలిసి వచ్చింది, దాన్ని వాడుకున్నాడు. సో ఈ 5 ఏళ్ళు అది చెల్లింది. బట్ ఏదో కొన్నాళ్ళు చెల్లినటువంటి ఆ రాగం, అదే రాగం పెత్తడవా చేస్తాను అంటే రాగం బెడ్స్ కొడుతుంది, బెడ్స్ కొట్టడం మాత్రం తప్పదు. సో ఇది పరిస్థితి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పటికైనా ఎలక్షన్ కమిషను బడ్జెటింగ్ ఆఫ్ మేనిఫెస్టోస్ను కనుక ప్రవేశపెట్టకపోతే ఈ కాంపిటీటివ్ పాపులిజం అంటారు, ఈ పోటీ ప్రజాకర్షణ విధానం ద్వారా రాష్ట్రాలు నష్టపోతాయి, దేశం నష్టపోతుంది. దేశంలో లక్కీగా ఓ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా రన్ చేస్తూ ఉంది కాబట్టి ఇది ఇష్యూ కాలేదు. కానీ రేపు ఇంకోటి వస్తే అదే చేస్తాడు. చేసిన తర్వాత మనం పరిస్థితి దిగజారిపోయిందంటే ఎవరు ఏమి చేయగలిగింది ఏముండదు. మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడానికి సంవత్సరాలు పట్టవచ్చు. స్థూలంగా ఇది ఈరోజు వైఎస్ఆర్సీపీ. అయితే నాకు చిన్న ప్రశ్న ఉదయిస్తుంది. చాలా చక్కటి విషయాలు చేశారు. జస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ బడ్జెట్ కింద దీన్ని చేసుకోవాలి, చేయాలని. మరి ఒకరికి మించి ఒకళ్ళు ప్రామిసులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చింది, ఇది ఈ మధ్య మనం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళు వెళ్ళిన దాంట్లో ఒక్కొక్కరికి చెప్పేది ఏంటంటే, మేము ఈ వాలంటీర్స్ వ్యవస్థ ఇంతవరకు 5,000 రూపాయలు ఎంత ఇస్తాం, మేము 10,000 చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అట్లాగే మీకు జూలై 1కి వేసే అమౌంట్లో మీకు ఇచ్చే పెన్షన్ 3,200 రూపాయలు ఇచ్చేది 4,000 రూపాయలకు ఆ ఏరియాస్తో పాటు మీ అకౌంట్లో జమ చేస్తామని చెప్తున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు మహిళలందరికీ ఉచిత ప్రయాణ బస్సు చేస్తున్నామని చెప్పారు. ఇట్లా వీళ్ళందరూ వరుసగా ఇట్లాగా ఫ్రీబీస్ ఇచ్చుకునే అంతా వెళ్ళిపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సో మీరు రేపు 30వ తారీఖు నాడు ఇచ్చి వాళ్ళు ప్రపోజ్ చేసే మేనిఫెస్టోలో ఒకవేళ కనుక వాళ్ళు దీన్ని చూడగలిగితే, వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ దీనికి ఏ విధంగా దీనికి రిఫ్లెక్షన్ ఇచ్చి ఆదాయ వ్యయాల మధ్య వనరులు సమతుల్యాన్ని పాటిస్తారు అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. దానికి ఒక విధమైన ఆన్సర్ అంటే ప్రజల్లో కూడా మీరు చెప్పినట్టు క్వశ్చన్ చేసేటువంటి ఈ ఆలోచన అనేది రావాలి. ఏదో ఇస్తున్నాడు, ఈరోజు ఏదో జరిగిపోయింది, పబ్బం గడిచిపోయిందని చెప్పే విధంగా కాకుండా ప్రశ్న వేసి దీనికి సరైన సమాధానం ఇచ్చి ఎవడు ఏ ఆన్సర్ ఇస్తాడనేది చూసి, అంటే ఓట్లు కొంతమంది అమ్ముడుపోవడం ఇలాంటివన్నీ కామన్గానే ఉంటాయి. లేకపోతే మందులు ఎన్నెన్నో సీజన్లు చూసాము, 10,000 కోట్ల రూపాయలు అఫీషియల్గానే ఉన్నది, ఇప్పటికి ఇంకా పెరిగే ఉండొచ్చు. ఇలాంటివన్నీ చూస్తుంటే రాజకీయాలు ఈ వ్యవహారం చూస్తుంటే మీరు చెప్పినట్టు ఎలక్షన్ కమిషను ఈవెన్ సుప్రీంకోర్టు దగ్గర నుంచి కానీ ఒక విధమైనటువంటి నియంత్రణ అనేది లేకపోతే రాష్ట్రాలు ఎటుపోతాయో తెలియదు, దేశం యొక్క గతి ఎటుపోతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఈ రాష్ట్రాల సమూహమే ఒక దేశం కదా, అందుకోసం. బట్ అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ బీజేపీ ఈజ్ ట్రైంగ్ టు మేక్ అన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ది ఫ్రీబీస్ అండ్ ది ఇన్కమ్ అండ్ నాట్. ఇప్పుడు యూపీ ఉందనుకోండి, యూపీలో చూస్తే చాలా సమతౌల్యం పాటిస్తూ ఉండి వాళ్ళు రాజ్యాధికారాన్ని పొందారు. బట్ ఇట్లాగా ఫ్రీబీస్ మీద మళ్ళీ పవర్లోకి రావాలి, ఒక 5 ఏళ్ళు చేయాలంటే ఇంకో 5 ఏళ్ళ తర్వాత దీనికన్నా వరస్ట్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఈ అప్పుల భారం అంతా ఎవరి మీద ఉంటుందంటే ప్రజల మీదే ఉంటుంది. వాళ్లే పన్నుల ద్వారా మళ్ళీ పే చేసి మళ్ళీ దీన్ని చూసుకుంటూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంలో లేకుండా ఉండాలంటే మనకి క్లారిటీ అనేది తప్పకుండా రావాలి వీళ్ళ ప్రామిసెస్ ద్వారా. కరెక్ట్. సో అది చాలా చాలా అవసరం మీరు చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రాబ్లము అంతటా ఉంది, ఆంధ్రాలో మితిమీరిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే. సో మళ్ళీ 30వ తారీఖు ఈ అలయన్స్ అనేది, ఎన్డీఏ అలయన్స్ అనే వాళ్ళు ఏ విధంగా చేస్తారనే దాని గురించి వేచి చూద్దాం. ఇక ఈ వారం జాతీయ అంశాల్లోకి వస్తుంటే మనము మన నితిన్ గడ్కరీ గారు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఆఫ్ ల్యాండ్ వాల్యూ క్యాప్చర్ అని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకుని వచ్చి ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ హైవేస్ ఇవన్నీ వస్తూ ఉంటాయో ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కలంతా డెవలప్మెంట్ వస్తుంది కాబట్టి వాటి మీద కొంత పర్సంటేజ్ సెస్ కింద వీటికి ఖర్చు పెట్టాలనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారు. సేమ్ అట్లాంటిదే మనం చూసుకునేటట్టయితే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయనుకోండి, ఇదివరకు మనం చూస్తే
ఈ పిఎస్యు కంపెనీస్ అన్నిటికీను ల్యాండ్ బ్యాంక్ బోల్డ్ అంత ఉంది. దాన్నే ఫైనాన్షియల్ టర్మ్స్లో రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందంటే కరెంట్ కాస్టింగ్ అనేది, అంటే దాని నెట్వర్త్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇదివరకు రియల్ ఎస్టేట్ మీద దాని మీద ఓన్లీ ట్రెడిషనల్ డబ్ల్యూడివి మీద అట్లా తీసుకుంటూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది, గ్రోత్ అనేది ఎప్పుడైతే మనకి ఇండియా డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఎంత చూస్తే ఎకానమీ ఆన్ వీల్స్ దాన్ని చూస్తుంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా డెవలప్మెంట్ అనేది ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ది నెక్స్ట్ 5 years బీజేపీ కనుక వచ్చేటట్టే. అసలు ఈ నినాదం ఎట్లా ఉంది, ఇది ఫీజిబిలిటీ ఉందా లేదా? ఎందుకంటే ఇంతవరకు ఇండియాలో ఎవరికైనా వెల్త్ ఉంటే మామూలుగా కొన్ని ఎగ్జంప్షన్స్ తీసేస్తే ఈ వెల్త్ ట్యాక్స్ పే చేయడము ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దీని మీద ఆ చుట్టుపక్కల ఎప్పుడో డెవలప్మెంట్ వస్తుంది కదా అని చెప్పి మరి వాళ్ళందరి దగ్గర నుంచి ఇలాంటి వాటి సెస్ వేసి దీనికి చేయడం సబబు అవునా కాదా అనే దాని మీద మీ రిఫ్లెక్షన్. వాల్యూ క్యాప్చరింగ్ ఎక్సలెంట్ కాన్సెప్టు. ఇంప్లిమెంటేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ బట్ వర్త్ ట్రయింగ్ ఇట్. చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు, బేసిక్గా ఏ ఎకానమీ డెవలప్ కావాలన్నా, ఎవరు ముందుకు పోవాలన్నా ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున జరగాలి. ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా రావాలి? నీకు రెవెన్యూస్ ద్వారా రావచ్చు, అప్పు చేసైనా తెచ్చుకోవచ్చు, ఇట్లా వాల్యూ క్యాప్చరింగ్ ద్వారానే రావచ్చు. వీటన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ క్యాప్చరింగ్. ఇది చాలా రోజుల క్రితమే జరిగి ఉండాల్సింది, జరగకపోవటం అనేది కరెక్ట్ విధానం కాదు. ఇప్పటికైనా ఆయన ఆలోచిస్తున్నాడు, మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పబ్లిక్ మనీతో కట్టారు, 100 కోట్లు అయింది, చాలా రోజులు పట్టింది. ఎందుకు? ఫండ్స్ లేక. కానీ దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంది? పల్నాడు ఏరియా ఏదైతే శ్రీనాథుడు గారు వెళ్ళి సజ్జొన్న కోళ్ళు, సర్పంబులు, తేళ్ళు అని అన్నాడు, అట్లా నీళ్లు పారటంతో అంతా అమోఘమైనటువంటి వెల్త్ క్రియేషన్ జరిగింది. అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ దట్ వెల్త్ ఒక సెస్ రూపంలో కనుక కలెక్ట్ చేసుకొని ఫండింగ్ చేసి ఉంటే అట్లాంటివి ఇంకో 4 గంటలకు వీలవుతుంది, దాన్ని త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి వీలై ఉంటుంది. బట్ ఆ రోజుల్లో దీని గురించి ఆలోచించలేదు. బట్ ఈరోజు ఈ కాన్సెప్ట్ ఇది కేవలం నేషనల్ హైవేసే కాదు, పోలవరం ప్రాజెక్టు అన్నిటికీ వర్తిస్తుంది. నువ్వు పబ్లిక్ ఫండ్ పెట్టి ఒక ప్రాజెక్ట్ కట్టి దానివల్ల కొంతమంది సంపద ఇప్పటి ముప్పడిగా పెరిగినప్పుడు దాంట్లో కొంత పోర్షన్ ప్రభుత్వం తీసుకొని మళ్ళా రీఇన్వెస్ట్ చేయడంలో తప్పులేదు. నేషనల్ హైవే వేశారు, నేషనల్ హైవే వేసిన దానివల్ల పక్కన ఎట్లా పెరిగిపోతాయి? ఎంతమంది 5 లక్షలు 10 లక్షలు 1-2 కోట్లు అవుతాయి. సో దాంట్లో 5 లక్షలు 10 లక్షల వాల్యూనో పెరిగిన దాంట్లో తీసుకోవటం. బట్ ఎట్లా తీసుకుంటారు, ఏ విధానాన్ని అడాప్ట్ చేస్తారనేది ఇష్యూ. బట్ వర్త్ ట్రయింగ్. మిగిలిన దేశాల్లో ఉన్నది, దాన్ని స్టడీ చేసి తప్పకుండా చేస్తే నీకు ఫండ్స్ ఎక్కువ వస్తాయి. ఎక్కువ లెవెల్లో నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కేవలం నేషనల్ హైవేసే కాదు, పబ్లిక్ పనికి వచ్చేటటువంటి ఏ ఫెసిలిటీస్, నేషనల్ హైవేస్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పోర్ట్స్ ఏవి పెడితే పక్కన భూములకు నీకు వాల్యూ పెరుగుతుందో ఆ వాల్యూలో కొంత భాగం తిరిగి తీసుకునేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా చాలా మంచి విషయం. ఓకే, మంచి విషయం చెప్పారు. అలాగే ఇప్పుడు మీరు మరి ఇట్లా సంపద పెరగడం వలన మరి సమాజానికి మళ్ళీ వాళ్ళు ఎంతో కొంత తమ వంతు సహాయం చేయాలనేది చాలా మంచి మాట చెప్పారు. ఇదే విషయాన్ని కొంచెం చంద్రబాబు నాయుడు గారి దీంట్లో వేసుంటే ఈ హైటెక్ సిటీ చుట్టూరా ఆయన డెవలప్ చేసింది దీన్ని ఎంత చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కలంతా ప్రభుత్వానికి చాలా డబ్బులు వచ్చి ఉండేవి, ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఉండేవాళ్ళు. సరే, ఇప్పుడు సేమ్ ఇట్లాగే మనం ఆలోచిస్తుంటే అంటే ఏ విధంగా డబ్బులు మనము ఎక్స్చెకర్కి కాంట్రిబ్యూట్ చేయాలనే దాంట్లో చూస్తే మనకి ఇదివరకు ఎస్టేట్ డ్యూటీ అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు మరి అది ఉందా లేదనేది తెలియదు. సో చచ్చిపోయిన వాళ్ళు తర్వాత దాని మీద కొంత ఇది తీసుకు అట్లాగే ఇప్పుడు అబ్రాడ్లో మొత్తం చాలా చోట్ల ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు పోయిన తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చి ఈ ఆస్తుల మీద దాని మీద ఆ ప్రాపర్టీ వాళ్ళు ఎక్వైర్ చేయాలంటే కొంత ట్యాక్స్ పే చేయాలనేది ఉంటుంది. సో ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది కూడా ఇండియాలో పెడితే ఎక్స్చెకర్కి మంచి డబ్బులు వస్తాయి.
మంచి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయొచ్చు. దీని మీద మీ అభిప్రాయం? ఈ శామ్ పిట్రోడా అన్నాడు మొన్న మధ్య అమెరికాలో ఉన్నది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఇండియాలో కూడా పెట్టాలని. మరి ఈయన గారు 20 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ టైం నుంచి కాంగ్రెస్ పార్టీకి అడ్వైజరు. రాజీవ్ గాంధీ టైం నుంచి ఇప్పటిదాకా 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇన్నాళ్ళు ఏం చేస్తూ ఉన్నాడు? గుడిగా కూర్చొని ఉన్నాడా? ఇప్పుడు సడన్గా ఆయన గుర్తుకొచ్చిందా? అదో పాయింట్. ఐ మీన్ అంత మంచిది గొప్పది అయితే ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? అది అంత ఈజీ కాదు. ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఆలోచించాల్సిన విషయం, తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. అది ఇండిపెండెంట్ ఆఫ్ పార్టీ ఆలోచించాల్సిన విషయం. బీజేపీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. బట్ స్టడీ అయితే చేయాలి. స్టడీ చేసి దాని ప్రోస్ అండ్ కాన్స్ని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పెట్టాలా లేదా అనే దాని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈయన చెప్పటం అనేది హాస్యాస్పదం. నువ్వు పవర్లో ఉన్న వాళ్ళకు అడ్వైజర్గా ఉన్నావు, 40 ఏళ్ల నుంచి ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఇది ఇంత గొప్ప కాన్సెప్ట్ అయితే ఆ రోజు ఏమైంది నీ తెలివి? ఐ థింక్ ఇది కొత్త ప్లేయింగ్ టు ది గ్యాలరీ అని చెప్పాలి. సార్ మంచి. థ్యాంక్ యూ.